డిమాండ్స్ పరిష్కరించాలంటూ హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు డీఎస్సీ 2012 అభ్యర్థులు. తమకు న్యాయం చేయాలంటూ మాసప్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ ఎక్కి నిరసనకు దిగారు. 2012 అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. లెటర్ ద్వారా ఒక జీవో చేంజ్ చేసి లోకల్ వాళ్ళు వస్తున్నారని చెప్పి జీవో చేంజ్ చేస్తే అందులో లోకల్ వాళ్ళు మొత్తం నష్టపోయి నాన్ లోకల్ వాళ్ళు వస్తున్నారని జీవో చేంజ్ చేశారు. కానీ అక్కడ ఏం జరిగింది, రిజర్వేషన్ వాళ్ళు నష్టపోయారు. మొత్తం లోకల్ క్యాండిడేట్స్ అందరూ రిజర్వేషన్ నష్టపోయారు. మేము వెళ్ళి జేఏసీ నాయకులను అడిగితే మన నాయకత్వం వచ్చింది కదా, మన నాయకత్వం వచ్చాక మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని చెప్పారు. మేము తిరగని చోటు లేదు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రావడానికి కూడా ఎంతో పోరాటం చేశాం. ఎందుకంటే తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి. ఎందుకంటే వారి వల్లనే పోయింది ఈ ఉద్యోగం. ఎందుకంటే కేవలం జేఏసీ నాయకుల వల్లనే మా ఉద్యోగాలు పోయాయి. మాకు ఉద్యోగాలు కావాలి. మేము 4 ఏళ్ల నిరీక్షణ ప్రతి ఒక్క తిరగని చోట్లేదు. మేము